ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనవాయితీగా ఈ సంవత్సరన్నర పరిపాలనలో మారింది. ప్రజా సంక్షేమం పక్కకు కుదిరేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాలని, అనగదొక్కాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరన్నరగా పరిపాలన సాగుతూ ఉంది. ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు. ఒక మిథున్ రెడ్డి గారిని అది ఇంకొక నాయకుడిని జైలులో పెట్టినందుకు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనదొక్కలేరు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు, ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోస్తానంటాం, జైల్లో పెడతానంటాం. ఈ పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు 5-6 వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అరెస్టు ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది. ఇది అన్యాయమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు.